తెలంగాణ బీజేపీలో కొంత విభేదాలైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అనే విషయాలు కూడా కొద్ది రోజులుగా బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళ పంచాయతీకి కూడా అధిష్టానం చెక్ పెట్టడానికి చూస్తా ఉన్నాం పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. కానీ మళ్ళీ ఈటల రాజేందర్కి ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొద్ది రోజులుగా బండి సంజయ్ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఏ విషయంలో నాకు ఈటల రాజేందర్ దొరుకుతాడు, తనని ఏ విషయంలో బదనాం చేద్దాము అనే విషయాలపైన ఒకవైపు బండి సంజయ్ చూస్తున్న వేళలో ఈటల రాజేందర్ పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక ఉందో ఆ నివేదికలో కీలకంగా మరి ఈటల రాజేందర్ పేరు కూడా అందులో ఉండడం, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పేరు తనకు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా అటు పీసీ ఘోష్ కమిషన్ చెప్తా ఉంది. వీటిపైన కూడా బండి సంజయ్ కూడా కొద్దిగా కీలకంగా మారబోతా ఉంది. తను కూడా ఈ ఏవైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిందో ఆ నివేదిక అధిష్టానం అంటే ఢిల్లీ బీజేపీ అధిష్టానం దగ్గరికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యవహారాలలో ఇద్దరు కూడా పోటాపోటీ కనబడతా ఉన్నారు. కాకుండా బండి సంజయ్ కి కేంద్ర మంత్రి ఇవ్వడం ద్వారా తను కేంద్ర రాజకీయాలలో కొంత బిజీగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాటిలో కూడా కొంత అసంతృప్తి కనబడతా ఉంది. ఎందుకంటే తను రాజకీయం మొత్తం ఇక్కడ తెలంగాణలో ఉండాలి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలి, తెలంగాణలో బీజేపీని మరింత ముందు తీసుకోవాలని తన కోరిక ఉన్న నేపథ్యంలో కానీ ఆయనకి ఏదైతే సెంట్రల్ మినిస్టర్ గా రావడం, సెంట్రల్ మినిస్టర్ సంబంధించిన కార్యాచరణలో తను ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యవహారాలు వివరించాలని బండి సంజయ్ కి ఎప్పటి నుండో ఉంది. దానికి అడ్డుగా ఈటల రాజేందర్ ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈటల రాజేందర్ అన్ని తానే ఒక బీజేపీలో తనే ముఖ్య ప్రాధాన్యతంగా ఉన్న నేతగా తను ఒక పేరు తెచ్చుకోవాలనే కోరికతో ఈటల రాజేందర్ కూడా తన కార్యాచరణ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే గతంలో కూడా చూసాం బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఏదైతే హుజూరాబాద్ సంబంధించిన ఇష్యూలనే తలెత్తడం వల్లనే తనకు సంబంధించిన నేతలు కూడా ఈటల రాజేందర్ ఇంటికి వచ్చి మరి ధర్నా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మీరు రాజీనామా చేయాలి, బీజేపీకి మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని కూడా ఏదైతే ఈటల రాజేందర్ అడిగిన నేపథ్యంలో ఈటల రాజేందర్ ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీ పెద్దలను కలిసి తన యొక్క పంచాయతీని కూడా అక్కడనే తేల్చుకొని మళ్ళీ రావడం అయితే జరిగింది. కానీ కొంతవరకు బీజేపీ అధిష్టానం కూడా ఈటల రాజేందర్ కి మంచి బీసీ లీడర్ కాబట్టి, తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి మంచి హోదా కల్పించాలని అటు బీజేపీ అధిష్టానం చూస్తున్న వేళ ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రాధాన్యత ద్వారా ఇప్పుడు ఈటల రాజేందర్ కి షాక్ అనే చెప్పుకోవచ్చు. ఈటల రాజేందర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ చెప్తున్న వేళ ఇదే అదనుగా తీసుకొని బండి సంజయ్ మరి ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా వెళ్లే ప్రయత్నాలు చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీలో, తెలంగాణ బీజేపీలో ముఖ్యంగా అనేక చర్యలు అయితే జరుగుతా ఉన్నాయి. అంటే కొంతమంది రాజీనామా చేస్తా ఉన్నారు, మరికొంతమంది బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ లీడర్లు అని చెప్పుకునే ఈటల రాజేందర్, బండి సంజయ్, డికే అరుణ, ధర్మపురి అరవింద్ ఇలాంటి నేతలు కూడా కొంత వివాదం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నియమించిన కాంచెలి అనేక విషయాలపైన కూడా కొంత ఒత్తిడి అయితే బీజేపీ పైన వస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మరొక వైపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాలని, ఇటు ఏదైతే ఇప్పుడు ప్రధానంగా స్థానిక ఎన్నికలలో గెలవాలని రామచంద్రరావు పైన ఒత్తిడి ఉన్న వేళ ఇప్పుడు ఈ సీనియర్ నేతలు కూడా తలనొప్పిగా మారుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు యమునా తీరినట్టుగా బీజేపీ నేతలు వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే డికే అరుణ కావచ్చు, లేకుంటే అక్కడ మొన్న జరిగిన ఏదైతే కుమారి గారు వాళ్ళకి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించిన వాళ్ళ నేతల ఘర్షణలు కావచ్చు, ఇవన్నీ కూడా అధిష్టాన దృష్టికి వెళ్తున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ సంబంధించిన ఇష్యూ కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లాలని బండి సంజయ్ చూస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. తనకు కూడా ఏదైతే సెంట్రల్ మినిస్టర్ పదవి అవసరం లేదు, నాకు రాష్ట్రంలో కీలక పదవులు ఇవ్వండి అన్నట్టు కూడా బండి సంజయ్ అడుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ వేళలో ఈటల రాజేందర్ కి బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడబోవాలి బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, బీజేపీ అధిష్టానము మరి ఈటల రాజేందర్ కి ఏ విషయాలపైన ఒత్తిడి తీసుకొస్తుందనే నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ నేతలు, మరొక వైపు ఈటల రాజేందర్ సంబంధించిన వర్గ నేతలు కూడా కొంత అయోమయం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడబోవాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది.